Hi guys, today we are going to revise acids and bases lesson in the easiest manner. Here we are going to cover the basic concepts of the lesson as well as the main topics where we have to focus. సో మనం ఏం చేద్దామంటే ఈ లెసన్లోంచి మెయిన్ టాపిక్స్ చూద్దాం, అలాగే ఏవైతే స్ట్రెస్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సిన టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి కొంచెం గట్టిగా చెప్పుకుందాం. ఓకేనా? సో దిస్ ఈజ్ లెసన్ నెంబర్ 3 for us. So name of the lesson is acids, bases and salts. Okay. సో ఫస్ట్ ఫోకస్ చేద్దాం. అసలు యాసిడ్స్ అండ్ బేసెస్ తలకు ఆరిజిన్ ఎక్కడుందో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాన్ మెటల్ అంటే తెలుసు కదా. నాన్ మెటల్ ఏదైనా ఒక నాన్ మెటల్ పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ carbon as a non-metal. Okay, we will take carbon as a non-metal. Then if you take carbon as a non-metal, then burn it in the presence of oxygen, then it is going to produce you carbon dioxide. అలాగే సల్ఫర్ ఒక నాన్ మెటల్, దాన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే ఎవరు వస్తారు మనకి? సల్ఫర్ డయాక్సైడ్. ఓకే, అలాగే మెటల్స్ ఏమైనా తీసుకుందాం. లైక్ మెగ్నీషియం మెటల్, దాన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే మనకి మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. అలాగే కాల్షియం ఒక మెటల్, దీన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కాల్షియం ఆక్సైడ్. నేను బ్యాలెన్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. కార్బన్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎవరు వచ్చారు మనకి? కార్బన్ డయాక్సైడ్. సల్ఫర్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎవరు వచ్చారు? సల్ఫర్ డయాక్సైడ్. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నాన్ మెటల్ దేన్నైనా ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే మనకి నాన్ మెటల్ ఆక్సైడ్ వస్తుంది. సేమ్ మెగ్నీషియం ఈజ్ ఏ మెటల్, ఏ మెటల్నైనా ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే వచ్చేది మెటల్ ఆక్సైడ్. ఓకేనా? సో ఏమొచ్చే మనకి నాన్ మెటల్ ఆక్సైడ్, ఇక్కడే వచ్చింది మెటల్ ఆక్సైడ్. సో నాన్ మెటల్ ఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి, వచ్చేది యాసిడ్. అలాగే మెటల్ ఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే వచ్చేది బేస్. ఓకేనా? హోప్ యూ గాట్ ఇట్. సో చెప్పండి, హౌ యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్? వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్. వెన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, బేసెస్ ఆర్ ఫార్మ్డ్. ఇది దీని ఆరిజిన్. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, కొన్ని యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనకు బాగా వచ్చే యాసిడ్స్ ఏంటి? HCl, అలాగే H2SO4, HNO3, అలాగే మరొక యాసిడ్ CH3COOH. ఇవి బాగా మనకి రెగ్యులర్గా వచ్చే యాసిడ్స్ అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. ఓకే, అలాగే బేసెస్లో చూస్తే మనకి ఎక్కువగా వచ్చే బేసెస్ NaOH సోడియం హైడ్రాక్సైడ్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్, అలాగే MgOH టేకెన్ ట్వైస్. ఓకే, దీన్ని లైమ్ వాటర్ అని కూడా అంటాం మనం. లైమ్ ఇది. దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకే, రైట్. సో మనం కొన్ని యాసిడ్స్ నేమ్స్ చూసాం, కొన్ని బేసెస్ నేమ్స్ చూసాం. అలాగే యాసిడ్స్ బేసెస్ని టెస్ట్ చేయడానికి మనం ఎలాంటి ఇది వాడతాం చూడండి ఒకసారి గుర్తుంచుకోండి. ఒకటి లిట్మస్ టెస్ట్, వన్ ఈజ్ ద లిట్మస్ టెస్ట్. ఇది మనందరికీ తెలిసిందే. ఓకేనా? బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. అలాగే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, అలాగే మరొక ఇండికేటర్ కూడా ఉంది మనకి, ఫినాఫ్థలైన్ ఇండికేటర్. సో లిట్మస్ టెస్ట్ ఒకటి, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఒకటి, ఫినాఫ్థలైన్ ఇండికేటర్ ఒకటి. లిట్మస్ టెస్ట్లో మనకి ఎన్ని లిట్మస్లు ఉన్నాయి చూడండి. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అని 2 లిట్మస్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు యాసిడ్స్ని తీసుకుందాం మనం. యాసిడ్ ఏదైనా సరే, అలాగే బేస్ ఏదైనా సరే. ఓకేనా? టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాసిడ్స్తో టెస్ట్, బేస్తో టెస్ట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ బ్లూ లిట్మస్, నెక్స్ట్ ఈజ్ రెడ్ లిట్మస్, నెక్స్ట్ ఈజ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, నెక్స్ట్ ఫినాఫ్థలైన్ ఇండికేటర్. ఓకేనా? ఇవి మన దగ్గర ఉన్న ఇండికేటర్స్. ఒకసారి వీటి కలర్స్ ఎలా చేంజెస్ అవుతాయో చూద్దాం ఒకసారి. గుర్తుంచుకోండి, ఏదైనా యాసిడ్ బ్లూ లిట్మస్ తోటి రియాక్ట్ చేస్తే ఇట్ విల్ టర్న్ ఇన్ టు రెడ్. రెడ్ లిట్మస్తో రియాక్షన్ ఉండదు. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్తో యాసిడ్ కలర్ ఏంటి? రెడ్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్తో కలర్ చేంజ్ ఉండదు. ఇప్పుడు బేస్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసెస్ బ్లూ లిట్మస్తో రియాక్ట్ చేయవు, బట్ రెడ్ లిట్మస్ని మాత్రం దే విల్ టర్న్ ఇన్ టు బ్లూ.
మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అయితే దే టర్న్ ఇంటూ ఎల్లో, అలాగే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అయితే దే టర్న్ ఇంటూ పింక్. ఓకేనా, ఇది అంటే ఇప్పుడు యాసిడ్ లాగే అడగక్కర్లేదు మనకి. ఇప్పుడు ఒక్కొక్కసారి అడుగుతాడు లెమన్ జ్యూస్ అని ఇస్తాడు ఎగ్జామ్లో. లెమన్ జ్యూస్ అంటే యాసిడేగా. టొమాటో జ్యూస్ అంటాడు. టొమాటోలో ఉండే యాసిడ్ చెప్పండి. టొమాటోలో ఉండే యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, ఆక్సాలిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టొమాటో. లెమన్ జ్యూస్లో ఉండే యాసిడ్ ఏంటి? సిట్రిక్ యాసిడ్. కర్డ్లో ఉండే యాసిడ్ ఏంటి? కర్డ్లో ఉండేది లాక్టిక్ యాసిడ్. ఓకేనా, సో మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు కదా, గివ్ సమ్ న్యాచురల్ యాసిడ్స్ ఆర్ గివ్ సమ్ నేమ్ ఆఫ్ ద యాసిడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కిచెన్ అంటాడు, కిచెన్ యాసిడ్స్. ఓకేనా, సో అలాంటి వాటికి వీ కెన్ ఈజీలీ ఆన్సర్. ఇలాంటివి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మన క్వశ్చన్స్. ఓకేనా, సో మనకు ఒక ఐడియా వచ్చింది. లిట్మస్ టెస్ట్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా మీకు. సో వాట్ ఈస్ కాల్డ్ as లిట్మస్ టెస్ట్. సో ఇవి మనకి లిట్మస్ టెస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సినవి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అలాగే సోప్ వాటర్ అంటాడు ఎగ్జామ్లో, చూసుకోండి. సోప్ వాటర్ అంతా ఏమవుతుంది? బేస్ అనమాట. సోప్ వాటర్ ఈజ్ బేస్. అలాగే ఎగ్జామ్లో ఈ లాస్ట్ యూ లైమ్ వాటర్ ఈజ్ ఆల్సో బేస్. సోప్ వాటర్, లైమ్ వాటర్ ఇవన్నీ బేస్. అలాగే మరొక ఇండికేటర్స్ కూడా ఉంటాయి మీకు. టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఇవి స్మెల్ ద్వారా ఇండికేట్ చేసేవన్నమాట, అంటే త్రూ స్మెల్. సో వీటిల్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి ఆనియన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఆనియన్, క్లోవ్ ఆయిల్, అలాగే వెనిలా ఎసెన్స్ కూడా మనం వీటిని, ఈ మూడింటిని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్గా వాడచ్చు. చూసుకోండి, యాసిడ్స్లో అయితే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ రీగెయిన్ దేర్ స్మెల్. అదే బేసెస్లో అయితే దే లూజ్ దేర్ స్మెల్. ఓకే, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఏంటంటే చెప్పండి, ఆనియన్, క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్. యాసిడ్లో అయితే దే రీగెయిన్ దేర్ స్మెల్. ఓకేనా, బేసెస్లో అయితే దే లూజ్ దేర్ స్మెల్. అలాగే న్యాచురల్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతాడు. హైబిస్కస్ ఇండికేటర్ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్, మరొకటి టర్మరిక్ ఇండికేటర్, మరొకటి బీట్రూట్ ఇండికేటర్, మరొకటి రెడ్ క్యాబేజ్ ఇండికేటర్. ఇవన్నీ న్యాచురల్ ఇండికేటర్స్. హైబిస్కస్, టర్మరిక్, బీట్రూట్, రెడ్ క్యాబేజ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఇండికేటర్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏది వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక లెసన్లో మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మాత్రం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద రియాక్షన్స్. ఓకేనా, సో యాసిడ్స్ వేటితో రియాక్ట్ చేస్తాయి, బేసెస్ వేటితో రియాక్ట్ చేస్తాయి అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుక్లో ఇచ్చిన ప్రకారం విల్ స్టార్ట్ విత్ యాసిడ్స్ రియాక్షన్స్. ఓకేనా, యాసిడ్ రియాక్షన్ చూద్దాం మనం ఫస్ట్. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్ ఫస్ట్ రియాక్షన్ మీకు దేంతో ఉంటుంది ఎగ్జామ్లో, అదే టెక్స్ట్ బుక్లో మెటల్తో ఉంటుంది. యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వెన్ ఎవర్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మెటల్, ఇట్ విల్ ప్రొడ్యూస్ మెటల్ సాల్ట్. along with that you are going to have a gas called as hydrogen gas. ఇది హైలైట్ చేసుకోండి. ఓకేనా, whenever acid is going to react with a metal, it will produce metal salt and hydrogen gas. దీనికి మీకు ల్యాబ్ యాక్టివిటీ ఉంది. జింక్ గ్రాన్యూల్స్తోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ చేసినప్పుడు మనం యువతల సోప్ వాటర్ తీసుకుంటాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ డీప్ ఇన్ టు ఇట్. మీకు రియాక్షన్ జస్ట్ గుర్తు చేస్తున్నాను నేను అంతే. సో సోప్ వాటర్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బబుల్స్ ఫ్రమ్ ద సోప్ వాటర్. ఇలా సోప్ వాటర్ నుంచి బబుల్స్ వస్తాయి. మనం ఒక బర్నింగ్ స్ప్లింట్ అని పెడతాం. బర్నింగ్ స్ప్లింట్ అని పెడితే వాట్ సౌండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ పాప్ సౌండ్ వస్తుంది మనకి. సో పాప్ సౌండ్ వచ్చే గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతాడు, మరి సోప్ వాటర్ ప్లేస్లో వై కాంట్ యూ టేక్ నార్మల్ వాటర్? మామూలుగా వాటర్ ఎందుకు తీసుకోం? నార్మల్గా వాటర్ తీసుకుంటే వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద బబుల్స్. అది గుర్తుంచుకో. బబుల్స్ రావుగా నార్మల్ వాటర్తో. జస్ట్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ద లైటెస్ట్ గ్యాస్, ఎస్కేప్ అయిపోతుంది, మీదకు వెళ్ళిపోతుంది, అంతే. వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్. సో ఇలా బబుల్స్ వస్తే క్లియర్గా మనం బబుల్ దగ్గర పెట్టచ్చు. అలాగే ఒక్కోసారి ఇలా కూడా అడగచ్చు, సోప్ వాటర్ ఇదంతా ఎందుకు డైరెక్ట్గా ఏదైతే డెలివరీ ట్యూబ్ ఉంది కదా, డెలివరీ ట్యూబ్ దగ్గర ఫైర్ పెట్టచ్చు కదా అని. జనరలీ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ హైలీ ఎక్స్ప్లోజివ్. హైడ్రోజన్కి హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఏ హైలీ ఎక్స్ప్లోజివ్ గ్యాస్. యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ హైలీ ఎక్స్ప్లోజివ్ గ్యాస్, ఇది ప్రిస్క్రైబుల్ కాదు. దీని దగ్గర డైరెక్ట్గా ఫైర్ పెట్టడం అనేది ప్రిస్క్రైబుల్ కాదు. ఒక్కోసారి ఫైర్ క్యాచ్ చేసి మీరు ఎందులో అయితే రియాక్షన్ చేస్తున్నారో అది మొత్తం పేలిపోతుంది అనమాట ఒకేసారి. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబుల్. రైట్. సో నెక్స్ట్, మరి యాసిడ్ రియాక్షన్ విత్ మెటల్ చూసాం కదా, మరి వాట్ అబౌట్ బేసెస్ రియాక్షన్ విత్ మెటల్? ఎలా బేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెటల్స్తో రియాక్ట్ చేస్తాయా అంటే ఎస్. అంటే యాసిడ్స్ అంత ఫాస్ట్గా చేయవేమో, బట్ చేస్తాయి. బేసెస్ కూడా మెటల్స్తో రియాక్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ప్రొవైడ్ హీట్. అంటే ఇందాక సెటప్కి ఈ సెటప్కి తేడా ఏం లేదు, ఒకటే తేడా ఏంటంటే యాసిడ్ ప్లేస్లో వీ హ్యావ్ టేకెన్ బేస్, అక్కడ HCl తీసుకున్నాం, ఇక్కడ NaOH తీసుకుంటాం.
అక్కడ బన్సన్ బర్నర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది హైలీ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ జరిగిపోతుంది. బట్ ఇక్కడ హీట్ చేస్తేనే, అంటే మీరు బన్సన్ బర్నర్ పెడితేనే రియాక్షన్ జరుగుతుంది, కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ దిస్ ఇన్ మెటీరియల్స్ రిక్వైర్డ్లో దీన్ని యాడ్ చేయండి. చూద్దాం ఈ రియాక్షన్లో ఎవరు వస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ మెటల్ ఎవరు, Na. సోడియం మెటల్ Na కాదు, మెటల్ ఏం తీసుకున్నాం మనం, ఐ థింక్ జింక్ కదా. సో వీ హ్యావ్ టేకెన్ జింక్ యాజ్ ద మెటల్. సో జింక్ని మెటల్ తీసుకున్నాం. సో జింక్ ఈజ్ ద మెటల్. దెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సాల్ట్ యాజ్ Na2ZnO2. దీన్నే గుర్తుంచుకోండి ఫార్ములా, సోడియం జింకేట్ అంటాం. టెక్స్ట్ బుక్లో ఒకేసారి ఉంటుంది ఈ ఫార్ములా, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో దిస్ రియాక్షన్ NaOH plus Zn gives rise to Na2ZnO2 plus H2. కావాలంటే మీరు దీంతో కూడా రియాక్షన్ చేయొచ్చు, నేను ఒక యూట్యూబ్లో వీడియో కూడా చేశాను. సో సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం ఫాయిల్. మీరు అల్యూమినియం ఫాయిల్తో వేస్తే హీట్ కూడా చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా రియాక్షన్ జరిగిపోతుంది. ఓకేనా, సోడియం అల్యూమినేట్ వస్తుంది, దాంతోపాటుగా యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హైడ్రోజన్ గ్యాస్. So remember this, acids react with metal to produce hydrogen gas, bases also react with metals to produce hydrogen gas. చిన్న తేడా ఏంటంటే acids కి you need not to give the external fire, whereas bases కి మీరు external heat చేయాలి, then only this thing is possible. Okay, now we'll go for the next reaction, that is a very very important reaction. What happens when acids are going to react with metal carbonates? What happens when acids are going to react with metal carbonates? They are going to produce metal salt plus water plus carbon dioxide gas. It's very very important. Whenever acids are going to react with metal carbonates, they will produce metal salt, water and carbon dioxide. How can I test carbon dioxide gas? Carbon dioxide gas అనగానే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బర్నింగ్ స్ప్లింటర్ కెన్ పుట్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అలాగే మరొక వర్డ్ గుర్తుంచుకోండి, బ్రిస్క్ ఎఫర్సెన్స్, అంటే ఇలా బబుల్స్ రావడం అనమాట. ఓకేనా, మీరు సోడా బాటిల్ కానీ ఏదైనా మన కిందే బాటిల్ ఉంటాయి కదా సోడా, వాటిని ఒకసారి ఇలా షేక్ చేసి వదిలేస్తే కింద నుంచి బబుల్స్ వస్తాయి చూడండి, అదొకటి. అలాగే ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ వైట్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో పుట్ ఆఫ్ ద ఫైర్, బ్రిస్క్ ఎఫర్సెన్స్, అలాగే లైమ్ వాటర్ టు మిల్కీ వైట్. ఈ మూడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తాలూకా ప్రాపర్టీస్. ఓకేనా, మనం ఎలా టెస్ట్ చేస్తాం అనగానే ఈ మూడిట్లో ఏది గుర్తున్నా సరిపోతుంది. ఒక్కోసారి ఎగ్జామ్లో మూడు ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనకు అడుగుతాడు, ఒక యాసిడ్ ఉంది, ఈ యాసిడ్ని క్రష్డ్ ఎగ్ షెల్స్ మీద వేసినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అయింది, ఆ గ్యాస్ ఏమో లైమ్ వాటర్ని మిల్కీ వైట్ కింద కన్వర్ట్ చేసింది. ఏ గ్యాస్ రిలీజ్ అయింది, అలాగే కాల్షియం కాంపౌండ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి ఏ కార్బోనేట్. గుర్తుంచుకోండి, యాసిడ్స్ కార్బోనేట్తో రియాక్ట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటకు వస్తుంది, కార్బోనేట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, CaCO3 గివ్స్ రైస్ టు సాల్ట్ ఎవరు, కాల్షియం క్లోరైడ్, వాటర్, అలాగే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ CO2 గ్యాస్. ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్యాస్ని టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ లైమ్ వాటర్ని తీసుకుంటాం. సో ఆబ్వియస్లీ లైమ్ వాటర్ టర్న్స్ ఇంటూ మిల్కీ వైట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, లోపల వాటర్ ఉంది H2O. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, CO2 ప్లస్ H2O, లోపల ఆల్రెడీ మిల్కీ వైట్ కదా సార్, CaOH టేకెన్ ట్వైస్. ఆల్రెడీ మనం లైమ్ వాటర్ తీసుకున్నాం, దట్ ఈజ్ CaOH టేకెన్ ట్వైస్. ఇక్కడ మనకు బయటకు ఎవరు వస్తున్నారంటే కాల్షియం కార్బోనేట్, ఇది కూడా ప్రెసిపిటేట్. ఓకేనా, కాల్షియం కార్బోనేట్ ఈజ్ గోయింగ్ టు బి రియాక్టెడ్, ఈ రియాక్షన్లో బయటకు వచ్చేది. నెక్స్ట్, ఈ కేసులో కార్బోనేట్ ప్లేస్లో హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ HCl ప్లస్ Na2CO3, బయటకు ఎవరు వస్తారు చెప్పండి, NaCl సాల్ట్ ప్లస్ H2O ప్లస్ CO2. ఇదే ప్లేస్లో HCl ప్లస్ NaHCO3, that is sodium hydrogen carbonate, still you are going to have salt plus water plus carbon dioxide gas. So whenever acids are going to react with metal carbonates or metal hydrogen carbonates, still the reaction will be same, you are going to have salt, water and carbon dioxide gas. So these two reactions you have to remember. Now we'll go to the next segment, that is what happens
when acids are going to react with the bases. What happens when acids are going to react with the bases? దీనికి ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీలా చెప్తాడు మనకి ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో. సో ఫస్ట్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్లో రిమెంబర్, సో వీ హ్యావ్ టేకెన్ first of all we have taken NaOH solution, aqueous solution, and then we are adding phenolphthalein indicator to it. Now could you please tell me what is the color of the solution? Obviously it should be pink because NaOH is the base and phenolphthalein indicator is going to react with the base to produce a color, pink color. Now manam drop by drop we are going to add dilute hydrochloric acid. Dilute hydrochloric acid ni add చేస్తున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే at a certain stage నువ్వు అలా యాడ్ చేస్తుండగా this pink color is going to be disappeared. ఈ పింక్ కలర్ డిసపియర్డ్ అయిపోతుంది. ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏంటి అంటే there we are going to say a reaction called as neutralization. So what happened here is neutralization. So what is a neutralization reaction? Whenever acids are going to react with the bases, they produce salt and water. This reaction is called as neutralization reaction. And remember, every neutralization reaction is a exothermic reaction. Every neutralization reaction is a exothermic reaction. So give example. Sometimes he will ask you as a 2 marks question, define neutralization reaction, give 2 examples. So what is a neutralization reaction? The reaction between an acid and base to produce salt and water is called as neutralization reaction. And examples are, in the place of acid you can take HCl, in the place of base you can take NaOH, then it is going to produce NaCl and H2O. Remember, it is going to be released in this reaction. In the place of acid you can take CH3COOH, in the place of base you can take NaOH, then it is going to produce CH3COONA plus H2O plus Q. This is sodium acetate, which is a salt. Okay, this is sodium chloride, which is a salt, water, salt and water. So whenever acids are going to react with the base, the products are salt and water, and in both the reactions where acids are going to react with the base, heat is going to be released. That heat is called heat of neutralization. Heat of neutralization. Okay, that's why you have to remember that every neutralization reaction is an exothermic reaction. So salt and water are going to be produced in reaction where acids are going to react with the bases. Not only that, salt and water are going to be produced by another 2 types of reactions. See, first you know we have written that where this salt and water are going to be produced. Acid plus base gives rise to salt plus water, and this reaction is called as neutralization reaction. Okay, now we are going to discuss about another reaction where an acid is going to react with metal oxide. In this reaction also you are going to find salt and water. For example, HCl is going to react with metal oxide like MgO, then it is going to produce MgCl2 plus H2O. MgCl2 plus H2O. See, this is salt and this is water. And I am going to tell you about another reaction where a base is going to react with non-metal oxide. A base is going to react with non-metal oxide. See, example of base is NaOH. Example of some non-metal oxide is CO2, is a non-metal oxide. ఇప్పుడు చూడండి, in this case you are going to have Na2CO3 plus H2O. Here also you are going to find salt and water. So salt and water are going to be produced in 3 reactions. See, 1, 2, 3. Acid plus base gives rise to salt and water. Acid plus metal oxide gives rise to salt and water. Base plus non-metal oxide gives rise to salt and water. మనకి ఇలా క్వశ్చన్ అడగచ్చు, ఏ రియాక్షన్లో సాల్ట్ అండ్ వాటర్ రిలీజ్ అవుతాయో ఆ రియాక్షన్స్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనొచ్చా? క్వశ్చన్ అర్థమవుతుందా మీకు? ద రియాక్షన్ ఇన్ విచ్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్డ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. జస్టిఫై యువర్ ఆన్సర్. Our answer is no. Every reaction in which salt and water are going to be produced are not called as neutralization. That can be called only when the reaction is in between an acid and base. యాసిడ్ కి బేస్ కి మధ్య మాత్రమే రియాక్షన్ జరిగి సాల్ట్ అండ్ వాటర్ బయటకు వస్తే వీటిని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం.
సో మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే యాసిడ్స్ ఎవరెవరితో రియాక్ట్ చేస్తున్నాయి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ యాసిడ్స్ ఎవరెవరితో రియాక్ట్ చేసాయి. మనం యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ నేర్చుకున్నాం, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్ నేర్చుకున్నాం, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ నేర్చుకున్నాం, యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ నేర్చుకున్నాం, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ యాసిడ్స్. ఇవి మనం యాసిడ్స్ గురించి నేర్చుకున్న రియాక్షన్స్. ఓకేనా, రైట్. ఇక ముందుకు వెళ్దాం. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్స్ ఆర్ గోయింగ్ టు బి డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో డిజాల్వ్ చేస్తే యాసిడ్స్కి బేసిస్కి ఏమైనా కామన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా? యాసిడ్స్ కానీ బేసిస్ కానీ ఏమైనా కామన్ ప్రాపర్టీ, కెన్ వీ ఫైండ్ ఎనీ కామన్ ప్రాపర్టీ అమాంగ్ యాసిడ్స్ అండ్ బేసిస్? యాసిడ్స్కి బేసిస్కి మధ్య కామన్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి నేర్చుకునే ముందు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది కండక్ట్ చేద్దాం. ఏంటంటే, సో వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఈజ్ గోయింగ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్. ఇలా ఒక బీకర్ లాంటిది తీసుకుందాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ బీకర్. ఈ బీకర్లో 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకుందాం. ఓకే, మన పెన్సిల్ లిడ్స్ లాంటివి. సో హియర్ వీఆర్ కనెక్టింగ్ ఇట్ టు ద వైర్స్. కనెక్టింగ్ వైర్స్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడేమో వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ఇట్ టు 230V AC. ఓకేనా, ఏసీ సప్లై కనెక్ట్ చేద్దాం. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఏ బల్బ్ అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఏ ట్యాప్ కీ. ఒక ట్యాప్ కీ పెడదాం. ఇక్కడ రియాక్షన్ చూడండి. లోపల మనం డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుందాం. లైక్ NaOH, KOH లాంటి మెటీరియల్స్ తీసుకుందాం. ఓకేనా, అలాగే NH4OH. ఓకే, ఇవి బేసిస్లోంచి. యాసిడ్స్లోంచి వీ హ్యావ్ టేకెన్ HCl, H2SO4 అండ్ వీ హ్యావ్ టేకెన్ CH3COOH. అండ్ వీటితో పాటుగా వీఆర్ గోయింగ్ టు టేక్ సర్టన్ మెటీరియల్స్ లైక్ NH2CO, NH2, NH2CO, NH2 ఒక మెటీరియల్. అలాగే వీ హ్యావ్ టేకెన్ సమ్ ఆయిల్ తీసుకుందాం, ఆల్కహాల్ తీసుకుందాం, C2H5OH. అలాగే గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుందాం, C6H12O6. ఓకే, సో ప్రతి కేసులోని వీ మేడ్ అన్ యాక్వియస్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. అలాగే ఈ బల్బ్ వెలుగుతుందా లేదా స్విచ్ ఆన్ చేసి చూసుకుందాం. NaOH కేసులో బల్బ్ చాలా బాగా వెలుగుతుంది, KOH కేసులో బల్బ్ చాలా బాగా వెలుగుతుంది. NH4OHకి వచ్చేసరికి బల్బ్ వెలుగుతుంది, కొంచెం డిమ్గా వెలుగుతుంది. అంటే ఈ 3 కండక్టర్సే, ఆల్ ద బేసెస్ ఆర్ కండక్టర్స్, బట్ వాటి కండక్టివిటీలో తేడా ఉంది. HCl కేసులో వీ కెన్ ఫైండ్ బల్బ్ బాగా వెలుగుతుంది, H2SO4లో బల్బ్ బాగా వెలుగుతుంది. కానీ CH3COOHకి వచ్చేసరికి మాత్రం యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ వెలుగుతుంది, బట్ డిమ్గా వెలుగుతుంది. వేరాజ్ యూరియా కేసులో, ఇది యూరియా ఫార్ములా, ఇది NH2CO, NH2 ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ యూరియా. యూరియా కేసులో బల్బ్ వెలగదు, ఆయిల్ కేసులో బల్బ్ వెలగదు, ఆల్కహాల్ కేసులో బల్బ్ వెలగదు. అలాగే గ్లూకోజ్ కేసులో కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ ఎనీ గ్లో విత్ ద బల్బ్. సో ఇవి కండక్టర్స్ అవుతాయి, ఇవి నాన్ కండక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామో వీటిల్లోంచి కరెంట్ పాస్ కాదు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించండి, అందరిలోని కామన్గా ఎవరైనా ఉన్నారా? అందరిలోని కామన్గా నేను రాసిన ప్రతి ఫార్ములాలో ఆల్మోస్ట్ ఆల్ ఎవరు కామన్గా ఉన్నారు చూడండి, హైడ్రోజన్ కామన్గా ఉంది. అందరిలో హైడ్రోజన్ ఉంది చూడండి. అండ్ ఆయిల్ ఫార్ములాలో కూడా హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, చూడండి హైడ్రోజన్ అందరిలోనే ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, హ్యావింగ్ హైడ్రోజన్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. అలా అయితే ఇందులో చూడండి 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. మీకు కనిపించే వాటిలో హైయెస్ట్ హైడ్రోజన్స్ ఇందులోనే ఉన్నాయి. సో హ్యావింగ్ హైడ్రోజన్స్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఆ సబ్స్టెన్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యాక ఇట్ షుడ్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ కింద విడిపోవాలి. అది Na+ అలాగే OH- కింద విడిపోతుంది. అదే KOH అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ K+OH- కింద విడిపోతుంది. HCl అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ H+ అండ్ Cl- కింద విడిపోతుంది. ఇలా ఏ సబ్స్టెన్స్ అయితే డిసోసియేట్ ఇంటూ అయాన్స్, డిస్అసోసియేషన్, అయాన్స్ కింద విడిపోవడం, ఎవరు విడిపోతారో వాళ్ళే కండక్ట్ చేస్తారు కరెంట్ని. అర్థమవుతుందా మీకు కండక్ట్ ఎవరు చేస్తారో? సో సింప్లీ హ్యావింగ్ హైడ్రోజన్ ఈజ్ ద నాట్ ద క్రైటీరియా. అలా అయితే C12H22O11 ఎవరి ఫార్ములా? ఇది సుక్రోజ్ ఫార్ములా. మరి ఈ కేసులో అయితే బల్బ్ వెళ్ళిపోవాలండి, హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 22 హైడ్రోజన్స్ ఉన్నాయి. కానీ ఈ కేసులో కూడా బల్బ్ వెలగదు. బికాజ్ బల్బ్ వెలగాలి అంటే దట్ షుడ్ బి డిసోసియేట్ ఇంటూ అయాన్స్ కింద విడిపోవాలి. అయాన్స్ కింద విడిపోనంత వరకు దట్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ కండక్టర్. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, యాసిడ్స్ అన్నిట్లోని H+ అయాన్స్ ఉంటాయి, బేసెస్ అన్నిట్లోని OH- అయాన్స్ ఉంటాయి. All acids contain H+ ions in them, which is common. All bases contain OH- ions among them.
అలాగే మరొక కాన్సెప్ట్ని చూద్దాం. ఏంటంటే యాసిడ్స్ని కానీ బేసెస్ని కానీ డైల్యూట్ చేయడం ఎలా, హౌ టు డైల్యూట్ దెమ్, హౌ వీ కెన్ ఏబుల్ టు డైల్యూట్ అన్ యాసిడ్ ఆర్ హౌ వీ కెన్ ఏబుల్ టు డైల్యూట్ ఏ బేస్. ఒక యాసిడ్ని లేదా బేస్ని హౌ వీఆర్ గోయింగ్ టు డైల్యూట్. సో ఇప్పుడు యాసిడ్లో మనం HCl తీసుకుందాం లేదా H2SO4 తీసుకుందాం. ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ కింద తీసుకుంటాం వీటిని. ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, సింపుల్, ఇవి వేస్తే బల్బ్ ఫాస్ట్గా వెలుగుతుంది అనమాట, చాలా బాగా వెలుగుతుంది. అదే CH3COOH లాంటి యాసిడ్స్ని మనం ఏమంటాం, వీక్ యాసిడ్స్ అంటాం. ఈ కేసెస్లో బల్బ్ బాగా వెలగదు. ఓకేనా, ఎందుకంటే అంత బాగా డిసోసియేట్ అబోవ్ అయాన్స్ కింద. ఓకే, సో ఇప్పుడు HClని కానీ H2SO4ని కానీ ఒక బీకర్లో తీసుకుని చూడండి, ఇగో బీకర్లో తీసుకున్నాను. బీకర్లో ఎవరిని తీసుకున్నాను మనం, యాసిడ్. దీనిలో ఇప్పుడు మనం డిస్టిల్డ్ వాటర్ వేసామనుకోండి, ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? డిస్టిల్డ్ వాటర్ వేస్తే మీరు ఇలా వాటర్ వేయగానే లోపల నుంచి పొగలు వచ్చేస్తాయి హెవీగా. ఒక్కోసారి మీరు ఫాస్ట్గా వేస్తే ఇది మన మొహం మీద స్ప్లాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇట్ మే బి స్ప్లాష్ ఆన్ యువర్ ఫేసెస్. యాసిడ్ మీకు ఎలా గుర్తుంచుకోవాలంటే, యాసిడ్ షుడ్ ఆల్వేస్ బి ట్రీటెడ్ లైక్ బర్నింగ్ ఆయిల్. మీరు ఇలా అనుకోండి, మనం పూరీలు వేయించేటప్పుడు ఆయిల్ తీసుకుంటాం కదా, బర్నింగ్ ఆయిల్. ఎప్పుడైనా బర్నింగ్ ఆయిల్లో మనం అలా బాయిల్ అవుతున్న ఆయిల్లో వాటర్ వేస్తామా? వేస్తే మొత్తం ఫ్లాష్ అయిపోతుంది కదా, మొహం మీద తుళ్ళిపోతుంది కదా, అందుకని వేయం కదా మనం. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ మనం దేని తీసుకోవాలి, వాటర్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ వాటర్ అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ యాసిడ్. ఓకే, ఆల్వేస్ వీ హ్యావ్ టు యాడ్ యాసిడ్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు యాసిడ్. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు వచ్చే వర్డ్ ఏంటంటే ద వర్డ్ కాల్డ్ యాజ్ డైల్యూషన్. సో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డైల్యూషన్? ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ వాటర్ టు అన్ యాసిడ్ ఆర్ బేస్ టు డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus or OH minus ions per unit volume is what we called as dilution. So what is called as dilution? The process of adding water to an acid or base to decrease the concentration of H plus or OH minus ions per unit volume is what we called as dilution. So ఏదైతే యాసిడ్ ఉంటుందో దట్ యాసిడ్ ఈజ్ సెట్ టు బి డైల్యూటెడ్, ఆర్ బేస్ అయితే బేస్ ఈజ్ సెట్ టు బి డైల్యూటెడ్. ఓకేనా, సో డైల్యూటెడ్ యాసిడ్ అంటాం, లేదా వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ డైల్యూటెడ్ బేస్. అలాగే వీఆర్ హ్యావింగ్ అనదర్ యాక్టివిటీ వేర్, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ మీకు. మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఈ టెస్ట్ ట్యూబ్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సింగిల్ హోల్ రబ్బర్ కార్క్. అలాగే లోపల వీఆర్ టేకింగ్ NaCl అండ్ వీఆర్ టేకింగ్ H2SO4. ఓకే, NaCl సాల్ట్ తీసుకున్నాం, అలాగే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా తీసుకుందాం. తీసుకుని దీనికి ఒక సింగిల్ హోల్ రబ్బర్ కార్క్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఒక డెలివరీ ట్యూబ్ పెడదాం. దెన్ ఈ రియాక్షన్ నుంచి వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్, ఇలా మనకి పొగలు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇలా పొగలు వస్తూ ఉంటాయి. దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్, హియర్ వీఆర్ గోయింగ్ టు కీప్ ఏ బ్లూ లిట్మస్ పేపర్. ఒక బ్లూ లిట్మస్ పేపర్ పెడదాం. అండ్ ఫర్ అవర్ సర్ప్రైజ్ ద బ్లూ లిట్మస్ విల్ నాట్ టర్న్ ఇన్ టు రెడ్. ఇది రెడ్ కింద మారదు. ఎందుకు మారదు అని అడుగుతాడు మీకు. బయటికి ఏ గ్యాస్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. NaCl రియాక్టెడ్ విత్ H2SO4, then it is going to produce Na2SO4 which is a salt, and it is going to produce a gas called as HCl, hydrogen chloride gas. మరి హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అనగానే, అంటే HCl అనగానే మన బ్రెయిన్లో యాసిడ్ అనే ఉంటుంది. యాసిడ్స్ అనగానే బ్లూ లిట్మస్ టర్న్ ఇంటూ రెడ్ అంటాం. కానీ ఇక్కడ రెడ్గా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు చెప్పండి? ఎందుకు కన్వర్ట్ కాలేదు అంటే ఆ HClలో వాటర్ లేదు. అది ఓన్లీ డ్రై HCl అనమాట. అంటే యాసిడ్ ప్రాపర్టీని షో చేయాలి అంటే వాట్ షుడ్ బి దేర్, వాటర్ ప్రెజెన్స్లోనే షో చేస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేద్దాం, ఈ బ్లూ లిట్మస్ పేపర్ని జస్ట్ కొంచెం వెట్ చేద్దాం. దీన్ని వెట్ చేసి పెట్టండి, వెంటనే ఇట్ విల్ టర్న్ ఇంటూ రెడ్. సో ఏం జరుగుతుంది, యాసిడ్ ప్రాపర్టీని షో చేయడానికి దిస్ H plus ion ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ H2O టు ప్రొడ్యూస్ H3O plus. ఇది అసలు యాసిడిక్ ప్రాపర్టీకి రీజన్. సో వాట్ ఈస్ దిస్, హైడ్రోనియం అయాన్. ఓకేనా, సో ఇది హైడ్రోనియం అయాన్ అంటే. సో గుర్తుంచుకోండి, డ్రై హైడ్రోజన్ క్లోరైడ్ కెనాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, ఎందుకంటే దానిలో వాటర్ ఉండదు కాబట్టి. ఓకేనా, సో వాటర్ లేనంత వరకు అది డిసోసియేట్ అయ్యే ఛాన్స్ లేదు. అది డిసోసియేట్ అవ్వనంత వరకు యాసిడ్ అయ్యే ప్రాపర్టీని షో చేయలేదు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి ఒకసారి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ pH. pH కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా, సో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్సెప్ట్ ఆఫ్ pH? pH కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ పేరు సోరెన్సన్. ఇది pH అనేది
చూసుకోండి, ఈ వాల్యూస్ మనకి 0 నుంచి 14 వరకు ఉంటాయి. అండ్ పిహెచ్ వాల్యూ ఎగ్జాక్ట్లీ 7. చూడండి, 0, 7, 14 ఈ 3 వాల్యూలు గుర్తుంచుకోండి మీరు. 0, 7, 14. ఇక్కడ 0 నుంచి 7 మధ్య ఉంటే ఆ సబ్స్టెన్స్ని ఏమంటాం మనం? యాసిడ్స్ అంటాం. అలాగే 7 నుంచి 14 మధ్య ఉంటే దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ బేసెస్. అండ్ ఎగ్జాక్ట్లీ 7 ఉంటే దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. ఓకేనా? సో పిహెచ్ 0 to 7 ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్స్, 7 to 14 ఆర్ కాల్డ్ యాజ్ బేసెస్, ఎగ్జాక్ట్లీ 7 ఆర్ కాల్డ్ యాజ్ న్యూట్రల్. ఈ పిహెచ్ క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ ఎ ఫార్ములా. అంటే మనకి ఈ క్లాస్లో అయితే ఏం అవసరం లేదు. log minus log concentrated H plus to the base 10 is the formula to find the pH of a substance. Okay, ఏదైనా సబ్స్టెన్స్కి pH అంటే కాన్సన్ట్రేషన్ తెలిసి pH తెలియాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? సో ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ పేరు సోరెన్సన్. ఇప్పుడు చెప్పండి, 5.7 pH ఉంటే అదేంటి? 7 ఎగ్జాక్ట్లీ pH ఉంటే అదేంటి? 11 pH ఉంటే అదేంటి? 11 pH ఉంటే బేస్, 5.7 ఉంటే యాసిడ్, ఎగ్జాక్ట్లీ 7 ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్ డిస్టిల్డ్ వాటర్, అలాగే NaCl. ఈ రెండు ఇప్పుడు గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. వన్ ఈజ్ డిస్టిల్డ్ వాటర్, అందరికీ గుర్తుంటుంది, మరొకటి కూడా గుర్తుంచుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ NaCl. సో NaCl ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రల్ సబ్స్టెన్స్. NaCl ఈజ్ ఎ న్యూట్రల్ సాల్ట్. ఓకే, వీ కెన్ గివ్ దట్ ఎగ్జాంపుల్. అలాగే పిహెచ్కి సంబంధించి మనకి డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి అని అడుగుతాడు. వాట్ ఆర్ ద డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్? ఓకే, పిహెచ్ తాలూకు అప్లికేషన్స్ చూసుకోండి. ద ఫస్ట్ వన్ ఈజ్ యాసిడ్ రెయిన్స్. యాసిడ్ రెయిన్స్ గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకంటే ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ, ముఖ్యంగా ప్లాంట్స్, ఇప్పుడు రెయిన్ మనకి జనరల్గా పడే రెయిన్ ఏదైతే ఉంటుందో అది స్లైట్లీ యాసిడిక్ ఇన్ నేచర్. దాని పిహెచ్ లెస్ దెన్ 7 ఉంటుంది అనమాట. యాసిడ్ మామూలుగా రెయిన్ తాలూకు పిహెచ్, రెయిన్ వాటర్ పిహెచ్ లెస్ దెన్ 7 ఉంటుంది. కానీ లెస్ దెన్ 7 ఉన్నంత మాత్రాన దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ యాసిడ్ రెయిన్. ఏదైనా ఒక రెయిన్ యాసిడ్ రెయిన్ అనాలి అంటే దాని పిహెచ్ షుడ్ బి లెస్ దెన్ 5.6. సో 5.6 కన్నా పిహెచ్ తక్కువ ఉంటే దట్ రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాసిడ్ రెయిన్. అండ్ యాసిడ్ రెయిన్స్ పడితే మనకేముంది, మనం ఇంట్లో ఉంటాం, మనకేం పెద్ద ఇంపాక్ట్ చూపించదు. కానీ ముఖ్యంగా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సివియర్ ఇంపాక్ట్ పడుతుంది, అవి చచ్చిపోతాయి. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టూత్ డికే, ఇది ఒకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, టూత్ డికే. సో పిహెచ్ విషయానికి వస్తే మన టీత్ ఏదైతే ఉంటుందో టీత్ మీద ఒక ఎనామెల్ ఉంటుంది అనమాట. దట్ ఎనామెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఏంటి? కాల్షియం ఫాస్ఫేట్. అండ్ టీత్ ఏదైతే ఉంటుందో, టీత్ ఎనామెల్ ఏదైతే ఉంటుందో, టీత్ ఎనామెల్ అంటే తెలుసు కదా, కవర్ అనమాట. సో టీత్ మీద ఉండే కవర్ ఏదైతే ఉంటుందో దట్ కవర్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. మనం రాత్రి అన్నం తిన్న తర్వాత జనరల్గా బ్రష్ చేసుకోం కదా, ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఇవి ఆ పళ్ళ మధ్య ఉన్న ఏవైతే ఈ ఫుడ్ రెసిడ్యూల్స్ ఉంటాయో ఆ ఫుడ్ రెసిడ్యూల్స్ని కన్జ్యూమ్ చేసి దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ యాసిడ్స్. ఆ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ స్లైట్లీ గోయింగ్ టు కరోడ్ చేస్తాయి ఎవరిని? ఈ ఎనామెల్ని కరోడ్ చేసి మెల్లమెల్లగా వాటిని కరిగించేస్తాయి. ఎప్పుడైతే పిహెచ్ ఆఫ్ ద మౌత్ 5.5 కన్నా తక్కువ ఉంటుందో, గుర్తుంచుకోండి, టీత్ డికే 5.5, యాసిడ్ రైన్స్ 5.6, అలాంటి టైంలో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏదైతే ఉంటుందో ఈ కాల్షియం ఫాస్ఫేట్ కరిగిపోయి ఈ టీత్ ఏమైతే ఉంటాయో ఆ ఏరియాలో వాటికి హెల్మెట్ ఉండదు. హెల్మెట్ లేనప్పుడు ఏమవుతాయి? సెన్సిటివ్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెన్సిటివ్నెస్. ఈ టీత్ సెన్సిటివ్ అయిపోయి వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏదైతే ఏదైనా మనకి యాడ్లు ఇస్తూ ఉంటాడు, ఏదైనా చల్లని మరియు వేడి పదార్థాలు తాగినప్పుడు ఆన్. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి. అలాగే థర్డ్ వన్ ఈజ్ డైజెస్టివ్ సిస్టమ్. మీ అందరికీ తెలుసు, మన డైజెషన్ సిస్టంలో మనకి ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుందో అదేంటి? HCl. సో ఇది లేనిదే అసలు జరగదు, మనకి ప్రాసెస్సే జరగదు. మీకు ఒక్కోసారి అసిడిటీ అని మనం అంటూ ఉంటాం. సో వీ కాల్ ద వర్డ్ అసిడిటీ. ఎందుకంటే యాసిడ్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ రిలీజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? మీద నుంచి కన్జ్యూమ్ చేస్తాం. ఈనో అలాంటివి వేసుకుంటాం కదా, డైజైన్, ఈనో, అవన్నీ అవేంటి? ఎంటాసిడ్స్ అనమాట. ఈ ఎంటాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏంటి? బేసెస్ అనమాట. ఎంటాసిడ్స్ ఆర్ బేసెస్ ఇన్ నేచర్. సో అలాగే మీకు మరొకటి ఏంటంటే సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. సాయిల్కి సంబంధించి పిహెచ్ ఏదైతే ఉంటుందో ఈ సాయిల్ పిహెచ్ చెక్ చేయొచ్చు మనం, అది యాసిడిక్ నేచర్ ఉంటుందా, సాయిల్ బేసిక్ నేచర్ ఉంటుందా అని. అలాగే ప్లాంట్స్, అలాగే సెల్ఫ్ సర్వైవల్ ఏవైతే ఉంటాయో ఈ సిస్టంలో కూడా పిహెచ్ ఉంటుంది. మనకి తెలుసు, మీ అందరికీ నెటల్ ప్లాంట్ దురదగుండాకు అంటారు లేదా దుమదుమాకు అంటాం. నెటల్ ప్లాంట్, ఈ నెటల్ ప్లాంట్ ఎక్కడ ఉంటుందో ఇది తగిలిన తర్వాత మన బాడీలోకి యాసిడ్ రిలీజ్ అయిపోతుంది. ఆ బాడీలోకి యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనకు మంట స్టార్ట్ అవుతుంది, మంట దురదలు అటే స్టార్ట్ అవుతాయి. ఆ పక్కనే మీరు అబ్జర్వ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్లాంట్ కాల్డ్ యాజ్ డాగ్ ప్లాంట్ అని ఉంటుంది. ఈ డాగ్ ప్లాంట్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్, వెంటనే అప్లై చేయొచ్చు. అలాగే మీకు హనీబీ స్టింగ్ కూడా తెలుసు కదా, హనీబీలో ఉండే యాసిడ్ ఏది? ఫార్మిక్ యాసిడ్.
హనీబీలో ఉండే యాసిడ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్. అండ్ ఈ ఫార్మిక్ యాసిడ్ మన బాడీలోకి రిలీజ్ అయిపోతుంది కాబట్టి మనకి సివియర్ మంట, పెయిన్ లాంటిది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది పార్ట్ 1 ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. మనం నెక్స్ట్ సాల్ట్స్, అలాగే ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్లో వాటి తరఫు యూజెస్ గురించి పార్ట్ 2 ఆఫ్ దిస్ లెసన్లో చూద్దాం. ఓకే, హోప్ ఇట్ హెల్ప్స్.